ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్టయితే, నీవు కన్నీరు విడిచి చూచుతుని, నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను, నిన్ను నేను బాగు చేసేదను. ఈ మాటలు గమనిస్తున్నప్పుడు వ్యాధిలో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేయడము ఆయన చిత్తమై ఉన్నదని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అది మాత్రమే కాదు, ఆయన కన్నీళ్లను దాటిపోయేటువంటి వాడు కానే కాదు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీవు ఏ విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. దానికి తగిన సమయంన ఆయన తప్పక జవాబిస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించేటువంటి నీవు బలహీనను కావచ్చు, కానీ ప్రార్థన వినేటువంటి దేవుడు బలవంతుడు. ఆయన బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. కాబట్టి నిన్ను బాగు చేయడం ఎన్నటికీ ఆయన చిత్తమే ఉందని గమనించు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు ఎవరెవరైతే బాగు లేకుండా వచ్చారో వారందరినీ స్వస్థపరిచి పంపించాడు ఆయన. ఏ ఒక్కటి కూడా పెండింగ్లో పెట్టలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, మరి ఏ విషయాల్లో బాగుపడాలని కోరుకుంటున్నావో, నీవు బాగుపడడం అనేది నీ ఉద్దేశం మాత్రమే కాదు, నిన్ను బాగు చేయాలనేది దేవుడి ఉద్దేశం కూడా. ఆయన నీ మేలే కోరుకుంటాడు. కాబట్టి తప్పక ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. తగిన సమయం ఆయనకు జవాబిస్తాడు. కాబట్టి విశ్వాసంతో వేచి ఉండు, దేవుని గొప్ప కార్యాన్ని చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించగాక. ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పక మీకు ప్రార్థన చేస్తాం.